వైఎస్ఆర్సీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే కాదు అతను మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన్ని ఆ పార్టీ నుంచి దూరం చేసేటువంటి కుట్ర చాలా బలంగా జరుగుతుంది. దీన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం ఆయన కూడా చేస్తున్నారు. బట్ కాకపోతే సోషల్ మీడియాతో తన్నించుకోవడం వైఎస్ఆర్సీపీకి రోజు అలవాటైపోయిందిగా. ఈ క్రెడిట్ మాదే అంటారు, అది కూడా బాబు దాన్ని వద్దు అని చెప్పి ఎర్ర బస్సు కూడా లేని చోట ఎయిర్ బస్సు కూడా వద్దు అంటారు కదా, దాని గురించి ఇదిగో అని చెప్పి గతంలో మాట్లాడినటువంటి వీడియోలు ముఖం మీద పటా కొట్టినట్టు సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. ఇప్పుడు అలాంటిదే పాపం బోరుగడ్డ అనిల్కి సంబంధించి గతంలో ఆయన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు అని వాళ్ళ సొంత ఛానల్లో చెప్పినటువంటి పరిస్థితికి ఇప్పుడు ఆ వీడియోలు కూడా బయట వైరల్ అవుతున్నటువంటిది. సరే, దీని గురించి మనకు రీసెంట్గా తెలుసు. గతంలో మన బోరుగడ్డ అనిల్ గారి కన్నా ముందు యాక్చువల్గా శ్రీరెడ్డి ఉండేది. శ్రీరెడ్డి ఎలా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, శ్రీరెడ్డి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. గతంలో ఇవన్నీ చెప్పాలంటే బోరుగడ్డ అనిల్ కన్నా ఎక్కువ అంటే కాదనే చెప్పాలి. ఆ స్థాయిని ఎవరు చేరుకోలేరు. బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసినటువంటి సేవలు అన్నీ కాదు. అది ఎలాంటి సేవలు అంటే బూతుల సేవలో ప్రథమ స్థానంలో ప్రథమ డిగ్రీ పట్టుకున్నటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్ అనే చెప్పాలి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అసలు సిసలుగా అమలు చేసినటువంటి వ్యక్తి ఆయనే అని చెప్పాలి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. దీనికన్నా ముందు శ్రీరెడ్డి గారు కావచ్చు, శ్రీరెడ్డి గారు ఏంటి, శ్రీరెడ్డికి సంబంధించి ఆవిడేం మాట్లాడింది, తర్వాత పాపం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాం. అప్పట్లో వీళ్ళిద్దరూ అంటే పోటాపోటీగా కొన్ని ఏమంటారు కర్మ అనేది ఉంటుంది కదా, ఆ కర్మ కోడితే ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరిలా ఉంటుంది అని చెప్పచ్చు. దానికి ఎగ్జాంపుల్ వీళ్ళనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామందికి ఇది ఆల్రెడీ తెలిసింది, కానీ అతిగా ప్రవర్తిస్తే ఎవరి పరిస్థితి అయినా ఇంతే, వాళ్ళు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి. ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి పాపం బాధపడుతున్నటువంటి బోరుగడ్డ. వీళ్ళిద్దరు పాపం ఏదో బాధపడతారు, ఒకసారి వినిపిస్తా వినండి. మేమందరం జగన్ ఆర్మీ, ఎవరు జగన్ ఆర్మీ చిత్తపడతాం నా కొడక బయటకు వచ్చామంటే మేము అసలు తెగించి మాట్లాడాం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి కూర్చుని మాట్లాడేస్తా ఉంటారు. ఇన్ని కేసులు పడిన తర్వాత కూడా నేను ఎవరో తెలియదా వైఎస్ఆర్సీపీకి, నేనేం మాట్లాడుతున్నానో తెలీదా, అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి నేను తెలియదా, పార్టీల కోసం కష్టపడినప్పుడు మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మనం పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకి విలువ ఇవ్వాలా లేదా? నా చుట్టూ ఉన్న వాళ్ళే నమ్ముతాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, అదే శాసనం అనుకునే వాళ్ళు ఎప్పుడు లీడర్ అవుతారు. ఇలా అభిజయాలను మూట కట్టుకోవాల్సి వస్తుంది. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది రౌడీనా కొడుకులు లేరు, ఎన్ని అక్రమాలు చేసేవాళ్ళు, ఎంతమంది లేడీస్ ఏడిపించిన వాళ్ళు లేరా? అందరు పత్తితులా, ఎవరి మీద కేసులు లేవా? నేను వస్తేనే చెడ్డపేరు వచ్చేస్తాను, మీకు మీ దాకా రాదనుకుంటా. వైజాగ్ వస్తున్నావు కదా, 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటలు పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తాడు? ఇక్కడ కూర్చొని సజ్జల ఇస్త్రీ కూడా వేసుకొని నలకు కూడా కూర్చున్నాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. ఆ గొట్టంగాడు కొనిసిన గొట్టగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడు వెంకటరెడ్డి నా గురించి, వాడంతా వాడు బతికేందుకు అడుపు కాలిపోతుంది. రోడ్డు మీద వచ్చింది నా ఫ్యామిలీ అంతా. ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వీర విధేయులు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి వ్యక్తులు. వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్స్ అని చెప్పాలా, ఇంకొకటి అని చెప్పాలా, ఏ రకంగా అయినా చెప్పుకోండి. అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి బూతులని, లంబూతులని, బూతుల్లో ఉండేటువంటి ఎన్ని రకాల భాషలు దాంట్లో ఉండేటువంటి బూతులు ఉంటాయో వాటన్నిటికీ కూడా సృష్టికర్తలు వీళ్ళిద్దరూ అని చెప్పాలి. అలాంటి వీళ్ళిద్దరికీ సంబంధించి ఇప్పుడు వాళ్ళ దుస్థితి చూడాలి. ముఖ్యంగా పేటీఎం బ్యాచ్కో, సైకో బ్యాచ్కో, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు, లేదంటే మిగతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేటువంటి భాషకి రూపకర్తలు వీళ్ళని చెప్పాలి. అలాంటి వీళ్ళను పక్కన పెట్టి ఇప్పుడు వాళ్ళ కోసం వెళ్ళేటువంటి ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఆయన పైగా వీళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకులు కాదంటారు. ఇది కూడా చూడండి, నేను వైఎస్ఆర్సీపీ నాయకుడా కాదా అనే దాని మీద కూడా మీకు సాక్షిలో వచ్చింది కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. బోరుగడ్డ అనిల్ గురించి ఒకసారి విందాం. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండా మళ్ళీ వినిపిస్తా. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. మళ్ళీ వినిపిస్తా. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్కి టీడీపీ గుండాలు నిప్పు పెట్టారట. ఎందుకు నిప్పు పెట్టారంటే ఇలాంటి బూతులతో ఇష్టానుసారం
రాజకీయాల్ని సర్వనాశనం చేస్తే నిప్పిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద పూర్తిగా ఏందో ఒకసారి పచ్చ బ్యాచ్ ఈ దారుణానికి ఒడిగట్టింది. పచ్చ ఈ నెల బ్యాచ్. 5న సోమాటి రత్నం అతని అనుచరులు బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసేందుకు ఇది కూడా ఇదనమాట. మరి ఇప్పుడు చెప్పండి, ఆయన వైసీపీ నాయకుడనే కాదు అనేటువంటి వ్యక్తుల్ని ఎవరైనా ఉంటే మరి సాక్షిలో వచ్చే వార్తలన్నీ కూడా అసత్యాలైన, సాక్షిలో వచ్చేటువంటి వార్తలు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, దాంట్లో వచ్చినవి కూడా మనం నమ్మకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. సో అలాంటి పరిస్థితి ఉంటే మరి నిజమేంటి? సాక్షిలో ఏది చెప్పినా నమ్మద్దా? ఇప్పుడు బోరుగడ్డ అనిల్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన చేసినట్టుగా ఆయన ఆ పార్టీ కోసం ప్రాణం పెట్టేశాడు, వాళ్ళ కుటుంబాన్ని వదిలేశాడు. ఎంత ధైర్య సాహసాలు చేశాడంటే అమ్మనా బూతులు తిట్టి ఎన్ని కేసులు వేయించుకున్నాడో, జైలుకి వెళ్ళి వచ్చాడో, కింద నుంచి పై వరకు రాడ్లు దింపించుకుని మరీ బయటకు వచ్చాడు. అలాంటి దానికి ఏంటి ఆయన ఎంత చేసినటువంటి సేవలకి, బూతుల రాజ్యాంగాన్ని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంత అద్భుతంగా వైఎస్ఆర్సీపీలో అమలుపరిచి ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోతే అతనికి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకుడు అనేటువంటి పేరు కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితికి తీసుకొచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే విజిటింగ్ పాలిటిక్స్ చేయడం కోసం అప్పుడప్పుడు చాలా ప్యాలెస్లు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అలాంటి ప్యాలెస్లో ఒక ప్యాలెస్ అయినటువంటి ఆడేపల్లి ప్యాలెస్ ముందు ఆయన్ని ధర్నా చేసుకునేటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఆయన ఇప్పుడు తిరగబడినటువంటి పరిస్థితి కనిపించింది. సో 100% ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఇప్పుడున్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ నిజమైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు. అసలు సిసలైనటువంటి నాయకుడు, నాయకురాలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తులు విజయసాయిరెడ్డి గారు, లేదంటే సజ్జలో ఇంకొకళ్ళు చాలామంది అనుకుంటారు. నాకు తెలిసి ఒక పక్క శ్రీరెడ్డి, ఇంకొక పక్క బోరుగడ్డ అనిల్. వీళ్ళ లేనటువంటి లోటు మీరు ఎంతమంది వచ్చినా తీర్చేది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో బూతులతో రెచ్చిపోయి అమలక్కలను తిట్టేస్తే వాళ్ళ స్థాయి వాళ్ళని మించిపోతామని అనుకుంటున్నారేమో. నెవర్. వాళ్ళ స్థాయి వాళ్ళదే. వాళ్ళని ఒక రోల్ మోడల్గా వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి, సైకో బ్యాచ్కి ఉన్నారు. అలాంటి వాళ్ళ లేని లోటుని మీరు తీర్చలేరు. సో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న పేటీఎం బ్యాచ్ కావచ్చు, సైకో బ్యాచ్ కావచ్చు తిరగబడతారు. బోరుగడ్డ అనిల్కి, శ్రీరెడ్డికి అండగా నిలబడతారు. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి వీళ్ళని నాయకులుగా వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టేటువంటి టైం కూడా దగ్గరికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.